శరీరంలో కంతులు అనగానే మనందరికీ భయం. అదేమో ఏ కంతో ఏమైపోద్దో, ఒకవేళ మనకు భయం లేకపోయినా పక్క వాళ్ళు భయపడుతుంటాం. మనం ఏదైనా వెళ్ళామనుకోండి, వెంటనే దాన్ని నీడిల్ FNAC అది చేశాక బయాప్సీ, ఆ తర్వాత దాని పరిస్థితిని బట్టి ఇంకా ట్రీట్మెంట్లు వేరే ఇంకా వెళ్ళిపోతాయి. మామూలుగా గడ్డ ఏదైనా కంతి ఉండగానే అది ఏమి చేయవు, చాలా కంతు ఏమి చేయవు, శరీరం పెట్టుకుంటుంది. ఎప్పటికప్పుడు తత్వం మారినప్పుడు అది ఆటోమేటిక్గా అదే డిజాల్వ్ అయిపోతుంది. ఒకవేళ ఇలా ఉన్న శరీరంలో కంతులు ఉన్నా ఏమి చేయవు, చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటాయి అంతే. అవి శరీరతత్వంలో వచ్చినవి, అంత బేగా పోవు. దానికోసం ఇది అయిపోద్దని కంగారు పడిపోయి అని చేయించుకున్నాం అనుకోండి, లేనిపోయిన కంపెనీలు కుద్దన్నమాట. కొన్ని ఉంటాయి, తప్పదు, చేయించాలి, టెస్ట్ చేయించుకోవాలి అని చూడాలి. అయితే కంతులు దగ్గరికి వచ్చేటప్పటికి పెద్దగా ఏమీ బాధలు లేవనుకోండి, లేనప్పుడు పెద్దగా ఏమీ మనం టెస్ట్లు అనేవి వెళ్ళిపోకుండా ఆ కంతులు కరగడానికి చాలా మార్గాలు ఉంటాయి. మామూలుగా ఎండుకొజ్జూరం తిన్నా కరుగుతాయి, కానీ మామూలుగా సహజంగా చాలా 100% కంతులు ఏమీ చేయనివి ఉంటాయి. సో ఏమేమి చేయవు, బాధ ఉండదు, ఏముండదు, అలా కనిపిస్తుంటాయి. దానికోసం మీరేమీ కంగారు పోయి టెన్షన్ పడిపోక్కర్లేదు. మీరు ఏదైనా కంతి అనే తెలిసిందనుకోండి, ఒక నెల 15 రోజులు నెల రోజులు ఒక ప్రయత్నం చేయొచ్చు. చేయడం వల్ల నష్టం ఏమి ఉండదు, నెమ్మదిగా కరిగిపోతాయి. అలాగంటే ఒక చిట్ల మాద అని ఒక ఆకు ఉంది, దాన్ని సుఖజింహ అని పిలుస్తారు. సంస్కృతంలో సుఖజింహ అంటారు, చిట్ల మాద అని పిలుస్తారు, పిప్పల్లాక్ అని కూడా పిలుస్తారు. ఈ పాదుని, ఈ ఆకు చిట్టపటాక్ అని అంటారు. అంటే ఇలా ఇరిస్తే చిటపట అంటారు అన్నమాట. ఓకే, అందుకు చిటపటాక్ అంటారు. పిప్పల్లాక్ అంటే ఏంటి, పిప్పన్ను వచ్చిందనుకోండి ఈ ఆకును నవ్వులుతారు, పిప్పన్నం పోటు తగ్గిపోద్ది అనమాట. పుచ్చిపోయిన పని కూడా బాగా అయిపోద్ది అనమాట. ఉప్పుగా ఉంటుంది. ఇది ఎప్పుడు సముద్ర తీరం నుంచి ఒక 40 కిలోమీటర్ దూరం వరకు ఉంటుందని చెప్తారు. మిగతా చోట ఉండొచ్చేమో, మామూలుగా చెప్పడం చెప్తారంటే శాస్త్రజ్ఞులు. సముద్రానికి ఒక 40 కిలోమీటర్ దూరం వరకు ఈ మొక్క మనుగడ ఉంటుంది. సముద్ర తీర ప్రాంతం నుంచి ఒక 40 కిలోమీటర్ల దూరం వరకు మొక్క ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది మామూలుగా తినచ్చు, ఇదేమి విషయం కాదు, ఏం కాదు. ఉప్పుగా చప్పచప్పగా తీతీగా ఉంటుంది. ఇది కొన్ని ఊళ్ళల్లో పూర్వం కంతి వచ్చిందనుకోండి, వెళ్ళే చెట్ల మాద తినం అని, మనం చెట్ల మాద అని కూడా అంటారు. చెట్ల మాద అంటే గడ్డ, చెట్ల అంటే చితగొట్టడం. సెగ్గడ్డ వచ్చిందనుకోండి, ఇది తింటే ఆ గడ్డ చితికిపోద్ది అన్నమాట. అలాగే మామూలుగా ఏమైనా కంతులు ఉన్నాయనుకోండి, చక్కగా ఆకు, ఒక మిరియం, ఒక 3 ఆకులు, ఒక మిరియం, ఒక అర చెంచా బెల్లం కలిపి తినేవారు అనమాట. ఒక మోతాదు రోజు పొద్దున్నే ఒకసారి అది తినేస్తే ఓ 4 రోజులకో లేదా 2 నెలలకో 3 నెలలకో కంతులు కరిగిపోయి, అలా కరిగిపోయిన చాలామంది చూశాను నేను. చాలా చోట్ల చాలా ప్రాచుర్యం ఇది, కంతులు కరగడానికి తింటుంటారు అనమాట. ఇప్పటికీ కొన్ని గిరిజన ప్రాంతాల్లో, పల్లెటూర్లలో నేను చూశాను. చాలామంది తగ్గిపోయింది కూడా. ఇక పెద్ద పేరు అంటే కంతులు కరగడానికి చెట్ల మాద చక్కగా తినొచ్చని. అలాగే పిప్పని పోటు వస్తే నవ్వులుతారు అన్నమాట, దానికి వాడతారు. అయితే ఈ పాదు ఏంటంటే అన్ని పాదులాగే ఉంటుంది గ్రీన్గా, కానీ మొక్కని కొంచెం గుర్తుపట్టడం కష్టం. అంటే దాన్ని అది చెట్ల మాద అవునా కాదా తెలియాలంటే ఈ ఆకు పెలుసుగా ఉంటుంది, ఇరిస్తే పెలుపలంటుంది, పాలు కారదు, దీనికి పాలు రావు. కానీ ఎక్కడన్నా పైన మనం బాగా ఆరిపోకుండా ఉన్నప్పుడు, బాగా నీరున్న ప్రాంతంలో అయితే ఇలా ఇరిస్తే చిన్న పాలు అనిపిస్తాయి, కానీ అది నీరులాగా వస్తుంది. అయితే ఈ మొక్క అయితే జిల్లేడు ఫ్యామిలీ, ఎందుకంటే జిల్లేడు కాయల్లో ఉంటాయి, కాయలు పొడుగ్గా. ఇవి పగిలి దీని విత్తనాలు దూదిలా ఉంటాయి అన్నమాట. ఇక జిల్లేడు దూది ఎలా ఉంటుందో దీని విత్తనాలు ఇవి ఇలా దూదిలా ఉండి విత్తనాలు ఎగిరి వెళ్ళి అక్కడక్కడ పడి మొలుస్తాయి అన్నమాట. ఈ కొమ్మలుగా పెడితే పెద్దగా రాదు, ఒక్కోసారి వస్తేనే ఒక్కోసారి రాదు. ఇది అంతే, దానికి ప్రాంతం నచ్చితే బాగా పెరుగుతుంది, లేదనుకోండి పెరగదు. రోడ్లు పక్కన కంచిత్తన చెట్లు అంటారు, ముళ్ళ చెట్లు, తుమ్మ చెట్లు, కంచిత్తన చెట్లు, ఆ చెట్ల మీద బాగా పాకుద్ది అనమాట. అంటే అయితే ఆకు గుర్తుపడడం రావాలి, తెలిసిన వాళ్ళని చెప్పాలి తప్ప మీరు ఏదో ఏ ఆకు పడితే ఆకు అని అనుకుంటే ఇబ్బంది పడతారు. ఇది రుచికి మాత్రం చప్పగా ఉంటుంది. లేదా మా దగ్గరికి వస్తే మేము చూపిస్తాం, ఎలా ఉంటుందో చూపిస్తాం. ఈ విత్తనాలు సేకరించి మన గిరిజనులు మొక్కలు కూడా తయారు చేశారు. కావాలంటే మొక్కలు మీకు వాళ్ళు ఇస్తారు, వాళ్ళు మీకు ఆ మొక్కలు అందిస్తారు. ఒక మొక్క వేసుకుంటే వాళ్ళు మీకు బోర్డు ఇల్లంతా పెరిగిపోద్ది. మీరు అపార్ట్మెంట్ ఉన్నా సరే కిటికీ దగ్గర పెట్టేశారు అనుకోండి, ఆ గ్రిల్కి ఎక్కి పాకేస్తామన్నమాట. అలా పోర్టుకోలు కానీ ఆ గ్రిల్ పెట్టేస్తే ఆ గ్రిల్కి అయిపోయింది. ఒకసారి పెరిగితే చచ్చిపోదు, అలా ఉండిపోద్ది.
అలా ఒక 4 ఆకులు, 4 కూడా ఆకులు, 3 ఆకులు, ఓ మీడియం, ఇంత బెల్లం ముక్క నవిలి తిన్నారనుకోండి, ఓ 4 రోజులు, నెల రోజులు, 3 నెలలు తింటే నెమ్మదిగా కంతులు కరిగిపోతాయి అన్నమాట. అది ఏ కంతైనా తినొచ్చు అనమాట. ఒకవేళ ఏదో మీరు టెస్ట్ చేయించుకున్నారు, ఏదో అది పాజిటివ్ వచ్చింది, ఎఫ్ఎన్ఏ చేశారు, బయాప్సీ చేశారు, ట్రీట్మెంట్ నడుస్తున్నాయి, అలా నడుస్తున్నా సరే తినచ్చు. తింటే ఇక ఎక్కడ కంతులు రాకుండా చేస్తాను బాడీలో, శరీరంలో కంతులు రాకుండా శరీరతత్వాన్ని మార్చి ఆ కంతులు రాకుండా చేస్తామన్నమాట. దీనివల్ల అంత ఉపయోగం. అలాగని ఇది మామూలుగా ఆకుకూరలాగే, ఆకుకూరలు ఎలాగో అలాగే దీన్ని పచ్చడి చేసుకోవచ్చు, అలా పచ్చడిగా తినచ్చు, అయితే బెల్లంతో వేసి ఉండలు చేసుకుని తినచ్చు. అలా అది ఫుడ్ సప్లిమెంట్ లాగా చేసుకోవచ్చు అన్నమాట. దీనివల్ల శరీరతత్వం మారి కంతులు తయారయ్యే గుణాన్ని పోగొడుతుంది, ఉన్న కంతుల్ని కరగొడుతుంది. ఊరికే కంతుల కోసం కింద కంగారు పడిపోకుండా ప్రశాంతంగా ఉంటే అదేమీ ప్రాణహాని కాదన్నమాట. అందుకేనంటే మామూలుగా కనిపించే కంతులు ఉన్నా ఏం చెయ్యవు, అటు వాళ్ళ ఇబ్బంది ఏమి ఉండదు. ఒకసారి తీసేసారు అనుకోండి, ఆపరేషన్ చేసి అసహ్యంగా ఉంది తీసేసారు అనుకోండి, ఒకటి తీస్తే 10 వస్తాయి. దాని గుణం అది. అంటే మన ఇల్లు ఉంది, ఇల్లు శుభ్రం చేసి ఒక డస్ట్బిన్ పెట్టుకుంటాం. ఎక్కడో మనం అపార్ట్మెంట్లో ఉన్నాము, ఒక డస్ట్బిన్ పెట్టుకుంటాం, ఊడ్చిందంతా తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేస్తాం. అది నిండిపోయాక వాడు వస్తాడు, వాడికి ఇచ్చేస్తాం. అలాగా శరీరంలో ఒక వేస్ట్ పదార్థాన్ని శరీరమే దాచుకుంటుంది. ఎక్కడో డస్ట్బిన్ పెట్టుకుంది అనమాట. ఒక డస్ట్బిన్ తీసేస్తే అలాగా ఇంకో బిన్ పెట్టుకుంటుంది, 4 పెట్టుకుంటుంది అప్పుడు. అలా ఏంటంటే ఈ చాలా కంతులు ఏమీ చెయ్యు, ప్రమాదం ఉండదు. అవి శరీరంలో ఉన్న వేస్ట్ పదార్థాన్ని శరీరం పోగు వేసుకుంటుంది. ఎప్పుడో తత్వం మారినప్పుడు వెళ్ళే మార్గం ఉన్నప్పుడు అదే పంపించేసుకుంటుంది. ఇలాంటివి తిన్నప్పుడు చాలా మటుకు పోతాయి. పోకపోతే దానివల్ల బాధ ఉంటే అప్పుడు వైద్యము అలాంటివి ఆలోచించుకోవచ్చు. అదేంటంటే చిన్న చిన్న కంతుల కోసం ఏమీ కంగారు పడకండి. నమస్కారం.